హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. డిసెంబర్ 30 షిఫ్ట్ నంబర్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ అనేది చేయట్లేదు, చూసుకోండి. ఫస్ట్ ఈ రోజు మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి యావరేజ్ స్పీడ్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను యావరేజ్ స్పీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. చూసుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో రెండు స్పీడ్లు ఇవ్వడం జరిగింది. 75 km/h అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 50 km/h అని చెప్పేసి ఇంకొక స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు, సగటు వేగాన్ని కనుక్కోమంటున్నాడు. వెరీ సింపుల్. ఇప్పుడు చూసుకొని నేను చేస్తాను. రెండు రకాలుగా చేయొచ్చు. బేసికల్ మోడల్ వచ్చేసరికి 2xy/x+y. ఇది యావరేజ్ స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లం. రెండు స్పీడ్లు ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇక్కడ x = 75 తీసుకోండి, y = 50 తీసుకోండి. ఈ విధంగా చేసినా కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి యూనిక్ మోడల్ మనకి తెలుసు. ఇక్కడ చూసుకోండి 75, 50 ఎల్సిఎం ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 75 హైయెస్ట్ గా ఉంది. 75 50 టేబుల్ లో రాదు. నెక్స్ట్ 150 అనేది వస్తుంది. కాబట్టి 150 అనేది మన ఎల్సిఎం. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ 2 చేస్తే 150 వస్తుంది, ఇక్కడ ఇంటూ 3 చేస్తే 150 వస్తుంది. ఇప్పుడు చూసుకోండి 150. ఇప్పుడు రెండు స్పీడ్లు ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 బై ఇక్కడ చూసుకోండి టైం ఎంత అంటే 2 + 3 కాబట్టి 5 అని చెప్పేసి రాసుకుంటున్నాను. చూడండి 2 + 3. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఎంత అంటే 150 × 2 ఇక్కడ 3 రాసుకుంటున్నాను చూడండి, 5 రాసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎంత రావడం జరుగుతుందంటే 30 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే 60 అనేది రావడం జరుగుతుంది. యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 60 km/h అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకోండి, ఇది వచ్చేసరికి స్పీడ్, ఇది వచ్చేసరికి టైము, ఇది వచ్చేసరికి డిస్టెన్స్ అనమాట. సో చూసుకోండి, ఈ విధంగా అనుకోవాలా. ఇది యూనిట్లలో ఉంది, మనం చేంజ్ చేసుకోవాలి ఇక్కడికి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, ఇది మనకు రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం చూడండి. టైమ్ అండ్ వర్క్ కి సంబంధించింది లివింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఏ అనే వ్యక్తి ఒక పనిని 40 days లో కంప్లీట్ చేయగలడు. బి అనే వ్యక్తి అదే పనిని 60 days లో కంప్లీట్ చేయగలరు. ఏ మరియు బిలు కలిసి పని ప్రారంభించారు. ఇద్దరు కలిసి పని ప్రారంభించారనమాట. సో పని కంప్లీట్ అవ్వడానికి 10 days బిఫోర్. సో చూసుకోండి 10 days బిఫోర్, 10 రోజుల ముందు ఎవరు పనిని వదిలి వెళ్ళిపోయారంటే బి పనిని వదిలి వెళ్ళిపోయాడు, బి లెఫ్ట్ అయ్యాడు. అయితే పని కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి, ఏ అనే వ్యక్తి ఒక పనిని 40 days లో చేయగలడు. అదే పనిని బి అనే వ్యక్తి 60 days లో చేయగలడు. ఇప్పుడు చూసుకోండి ఎల్సిఎం తీసుకున్నాం అనుకో, మనకి ఎంత రావడం జరుగుతుందంటే 40, ఆ తర్వాత 60. ఇప్పుడు చూసుకోండి 120, ఇక్కడ 60 అయితే రాదు, నెక్స్ట్ 120 కాబట్టి 120 అనేది 40 టేబుల్ వస్తుంది, నెక్స్ట్ 60 టేబుల్లో కూడా వస్తుంది. ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఇంటూ 3 చేస్తే 120 వస్తుంది, ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి ఇంటూ 2 చేస్తే 120 రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి ఏ యొక్క కెపాసిటీ ఎంత అంటే ఏ గంటకి 3 యూనిట్ల పనిచేస్తాడు, బి గంటకి 2 యూనిట్ల పనిచేస్తాడు. ఇప్పుడు చూసుకోండి లివింగ్ అండ్ జాయినింగ్ అనే కాన్సెప్ట్ లో ఒక లైన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది టోటల్ వర్క్ అనమాట. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. వర్క్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకోండి పని కంప్లీట్ అవ్వడానికి 10 రోజుల ముందు, ఇక్కడ చూసుకున్నాం 10 రోజులు. సో ఇక్కడ చూసుకోండి 10 days ఉన్నాయి అనుకుందాం. ఈ 10 days ముందు ఎవరు వెళ్ళిపోయారంటే బి వెళ్ళిపోయాడు. బి వెళ్ళిపోతే ఎవరు ఉంటారు, ఏ కాబట్టి ఏనే చేస్తాడనమాట ఈ 10 రోజులు. పాపం ఇద్దరు కలిసి పని ప్రారంభించారు కాబట్టి ఇద్దరు కలిసి ప్రారంభించారు అని చెప్పేసి రాసుకుంటున్నాను. 10 రోజులు ఏ ఒక్కడే చేస్తాడు కాబట్టి 10 ఇంటూ ఏ ఒక్క రోజు ఎన్ని యూనిట్లు పని చేస్తాడంటే 3 యూనిట్లు కాబట్టి 10 × 3 అంటే ఇక్కడ 30 రావడం జరుగుతుంది. 30 అని చెప్పేసి రాసుకుంటున్నాను చూడండి. 30 యూనిట్స్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. టోటల్ వర్క్ ఎంత అంటే 120 యూనిట్స్. 120 యూనిట్స్ నుంచి 30 యూనిట్స్ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన వర్క్ ఎంత అంటే 90 యూనిట్స్ అనమాట. ఈ 90 యూనిట్స్ వర్క్ ఎవరెవరు చేస్తున్నారు, ఏ మరియు బి. సో ఇప్పుడు చూసుకోండి 90 బై ఇప్పుడు ఏ మరియు బి చేస్తున్నారు. ఏ వచ్చేసరికి 3 యూనిట్లు వర్క్ చేస్తాడు ఒక రోజు, బి వచ్చేసరికి 2 యూనిట్లు వర్క్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చూసుకోండి 90/5 అంటే ఇప్పుడు ఎంత రావడం జరుగుతుంది అంటే ఇక్కడ 5 1 ఇక్కడ కూడా 5 1 ఇక్కడ 4 ఉంటుంది కాబట్టి 5 8. సో ఇప్పుడు చూసుకోండి ఇద్దరు కలిసి 18 days వర్క్ చేశారు. ఆ తర్వాత బి వెళ్ళిపోయాడు. తర్వాత 10 days వచ్చేసరికి ఏ వర్క్ చేశాడు. టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు వర్క్ టోటల్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే చూసుకోండి 28 days పట్టింది అని చెప్పేసి చెప్పొచ్చు. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. చూడండి 28 days అయితే వర్క్ కంప్లీట్ అవ్వడానికి పట్టింది. ఎందుకోసం అంటే ఇద్దరు కలిసి 18 days వర్క్ చేశారు. మిగిలిన వర్క్ ని 10 days లో ఏ కంప్లీట్ చేశారు. ఇక్కడ 18 days, ఇక్కడ 10 days, ఓవరాల్ గా 28 days అయితే మనకి రావడం జరుగుతుంది. వెరీ ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్, చేద్దాం చూడండి. ఒక వ్యక్తి ఒక వస్తువును 10% నష్టానికి 10% లాస్ కి ఎన్ని రూపాయలకు అమ్మాడు అంటే 45,000 రూపాయలకు అమ్మడం జరిగింది. 45,000 రూపాయలకు అమ్మడం జరిగింది. 15% లాభం రావాలి అంటే 15% ప్రాఫిట్ రావాలి అంటే ఆ వస్తువుని ఎంత కమ్మాలి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లాభం అని చెప్పేసి రావడం జరిగింది అంటే లాభం అంటే 100+ గా రాసుకోండి. అండ్ నష్టం అన్నాడు అనుకోండి 100- గా రాసుకోండి. నష్టం అంటే 100- గా రాసుకోండి. సో ఇప్పుడు మనం ఎంత శాతం నష్టానికి అమ్మాం, 10% నష్టం అంటే 100 - 10 అంటే 90% అమ్మడం జరిగింది అనమాట. 90% అమ్మాము. 90% ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే మన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ చూసుకోండి 45000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 15% లాభం. లాభం అంటే 100+ కదా, ఇక్కడ ఎంత లాభం అంటే 15 కాబట్టి ఇక్కడ 50 తీసుకున్నాం అనుకో.
115% ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 15% లాభం అంటే ఎంత కమ్మాలి? 115% కమ్మాలి. 115% ఈక్వల్ టు వాట్? ఇప్పుడు అడుగునకరం చేస్తే మీకు రావడం జరుగుతుంది చూసుకోండి. ఇది వెరీ వెరీ సింపుల్ అండ్ షార్ట్ కట్ క్వశ్చన్ అనమాట. 115 ఇంటూ 4500 బై ఇక్కడ చూసుకోండి 90 అనమాట. ఇప్పుడు ఈ జీరో క్యాన్సల్. ఇప్పుడు 9 టేబుల్లో క్యాన్సల్ చేస్తే 9 1 జా, ఇక్కడ చూసుకోండి 9 5 జా, ఆ తర్వాత 0కి 0. ఇప్పుడు చూసుకోండి చివరిగా 2 జీరోలు రాసేసుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి 5 ఇంటూ 5 అంటే 25కి ఇక్కడ 5 రాసుకుంటున్నాను. ఇక్కడ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ 5 1 జా 5 ప్లస్ 2 అంటే 7 కాబట్టి ఇక్కడ 7. నెక్స్ట్ 5 1 జా 5 కాబట్టి సో 57,500 కమ్మాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3Dకి సంబంధించిన క్వశ్చన్ నేను చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. 18, 21, 27 పొడవులు గల దీర్ఘగణాన్ని క్యూబాయిడ్ ని కరిగించి సో 3 సెంటీమీటర్లు గల క్యూబ్లను ఎన్ని తయారు చేయవచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ని తయారు చేయవచ్చు అని చెప్పేసి మన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎప్పుడైనా సరే కరిగించి అని చెప్పేసి వచ్చింది అనుకో వాల్యూ మనం తీసుకోవాలి, అంతకు మించి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం దీర్ఘగణాన్ని కరిగించి ఏం తయారు చేస్తున్నాం? గణాన్ని తయారు చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకోండి దీర్ఘగణం యొక్క పొడవులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో ఈ పెద్ద దీర్ఘగణాన్ని కరిగించి చిన్న చిన్న గణాలను తయారు చేస్తున్నాం. ఈ చిన్న చిన్న గణాలు ఎన్ని ఏర్పడతాయి అని చెప్పేసి అడుగుతున్నాడు. దీర్ఘగణాల సంఖ్య అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే సంఖ్య అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే పెద్దదాని యొక్క ఘన పరిమాణం పెద్దదాని యొక్క వాల్యూమ్ బై సో ఇప్పుడు చూసుకోండి చిన్నదాని యొక్క వాల్యూమ్. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏది పెద్దగా ఉంది అంటే దీని వాల్యూస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇదే పెద్దగా ఉంటుంది. కాబట్టి చూసుకోండి దాని యొక్క వాల్యూమ్. సో చూసుకోండి దీర్ఘగణం యొక్క వాల్యూమ్ వచ్చేసరికి L ఇంటూ B ఇంటూ H కాబట్టి ఇప్పుడు చూసుకోండి L ఇంటూ B ఇంటూ H అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి చిన్నది ఏంటి? క్యూబ్ కాబట్టి ఇక్కడ క్యూబ్ అంటే ఏ క్యూబ్ కాబట్టి ఇక్కడ ఏ క్యూబ్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ కావడం జరుగుతుంది ఘన పరిమాణాన్ని. సో ఇప్పుడు చూసుకోండి L ఇంటూ B ఇంటూ H ఇవ్వడం జరిగింది 21 ఇంటూ 27. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏ ఈక్వల్ ఇవ్వడం జరిగింది, మనకు ఒకటి ఉంటే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు క్యాన్సిల్ చేశాను అనుకోండి. ఇప్పుడు 3 3 9 9 3 27 కాబట్టి ఈ మూడుని కట్ చేసి ఇక్కడ చివరి దాన్ని కట్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు చూసుకోండి 18 ఇంటూ 21 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటూ చేయండి 18 1 జా 18 కాబట్టి ఇక్కడ 8 ఇక్కడ 1 చేతన 18 2 జా 36 32 6 ప్లస్ 1 అంటే 37 కావడం జరుగుతుంది. ఇది మనకి 378 చిన్న చిన్న గణాలు ఏర్పడతాయి. చూసుకోండి సంఖ్య అడిగినప్పుడు ఈ ఫార్ములాని గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ యూదం చూడండి. కొన్ని ఆల్జిబ్రా నుంచి కూడా క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్జిబ్రా నుంచి కొంచెం లెంతీ క్వశ్చన్ అడిగాడు, బేసిక్ లెవెల్లోనే అడిగాడు. x ప్లస్ 1/x ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే 12 ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఏమి ఇచ్చాడు అంటే x² మైనస్ 1/x² ఇచ్చాడు 53 అని చెప్పేసి. అండ్ ఏమడిగాడు అంటే క్వశ్చన్లో చూడండి ఒకసారి x⁴ మైనస్ 1/x⁴ ఈక్వల్ టు ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి x⁴ని నేను ఏమని రాసుకుంటాను అంటే x² గా రాసుకుంటాను. ఆ తర్వాత మైనస్ ఇక్కడ చూసుకోండి 1/x² గా రాసుకున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఏమనుకుంటారంటే x² ఈక్వల్ టు a అనుకోండి, ఆ తర్వాత 1/x² ఈక్వల్ టు b అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి ఇదేమో a, x² ఈక్వల్ టు a కాబట్టి ఇక్కడ a స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పైన, ఆ తర్వాత తీసుకోండి b, ఆ తర్వాత స్క్వేర్ కి స్క్వేర్. ఇప్పుడు చూసుకోండి a² మైనస్ b² రూపంలో రావడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనేది కావడం జరుగుతుంది. సో ఇప్పుడు a అంటే తెలుసు మనకి, a అంటే ఎంత? x² కాబట్టి ఇక్కడ చూసుకోండి x² ప్లస్ 1/x², ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి x² మైనస్ 1/x² చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. డైరెక్ట్ చెప్పొచ్చు, అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి ఈ వాల్యూ కనుక్కోవాలి, ఈ వాల్యూ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇప్పుడు చూసుకోండి నేను వాల్యూ కనుక్కుంటున్నాను, దీన్ని స్క్వేర్ చేశారనుకోండి డైరెక్ట్ ఇక్కడ చూసుకోండి x² ప్లస్ 1/x² ఈక్వల్ ఎంత రావడం జరుగుతుంది అంటే 12² అంటే 144. 2 అనేది 2 అయింది అనుకోండి మైనస్ 2 రావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి 142 అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకోండి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి దీంట్లో 142 ఆ తర్వాత ఇంటూ 53. సో ఇప్పుడు చూసుకోండి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసుకోండి 2 ఇంటూ 3 అంటే 6 రావడం జరుగుతుంది. సో చివరగా 6 అనే ఉండే ఆప్షన్ ఇవ్వడం జరిగిందట, అదే మనకు ఆన్సర్. యూనిట్ డిజిట్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు, లేదంటే దీన్ని మల్టిప్లై చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డౌట్ ఉంటే తెలిసి నాకు x ప్లస్ 1/x ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు కాబట్టి 12 గా రాసుకుంటున్నాను. రెండింటిని స్క్వేర్ చేయండి, ఇక్కడ స్క్వేర్ చేయండి, ఇక్కడ స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది? x² ప్లస్ 1/x², ఆ తర్వాత తీసుకోండి ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x a ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం విడగొడుతున్నాను. సో బేసిక్స్ అన్ని చూస్తే మీకు ఏ డౌట్ రాదు, బేసిక్స్ అన్ని నేను చెప్పడం జరిగింది. అక్కడ క్యాన్సిల్ అయిపోతే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు సో 144 మైనస్ 2 ఇటు తీసుకొచ్చాను అనుకో 142 రావడం జరుగుతుంది. అదే వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ విధం చూడండి, ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. బేసిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్స్ నుంచి అడగడం జరిగింది చూడండి, ప్రైమ్ నంబర్స్ కి సంబంధించి. సో 55 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ ఎన్ని అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి సో చెప్తాను, ప్రైమ్ నంబర్స్ అనేవి ఎన్ని ఉండడం జరుగుతుంది అంటే ప్రైమ్ నంబర్స్ 1 నుంచి 100 వరకు గల ప్రైమ్ నంబర్స్ ఎన్ని అంటే 25. అండ్ అదే విధంగా చూడండి 1 నుంచి 50 వరకు ప్రైమ్ నంబర్స్ ఎన్ని అంటే
సో ఇప్పుడు చూసుకోండి ప్రైమ్ నంబర్స్ 25 ఉంటాయి 1 నుంచి 100 వరకు. 1 నుంచి 50 వరకు ఎన్ని ఉంటాయంటే 15 ప్రైమ్ నంబర్స్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి మనకేమన్నాడు 55 వరకు అన్నాడు. సో 50 వరకు ఎన్ని ఉంటాయంటే మనం 15 అని చెప్పేసి చెప్పేయచ్చు. 55 వరకు అన్నాడు కాబట్టి ఇక్కడ 50 వరకు ఆల్రెడీ 15 ఉంటాయని తెలుసు. ఇక్కడ 50 నుంచి 55 వరకు ఎన్ని ఉంటాయో చూడాలి మనం. సో 50 అయితే కాదు, 51 కూడా కాదు. ఎందుకోసం అంటే 3 టేబుల్ వస్తుంది. 52 కూడా కాదు, 53. సో ఇప్పుడు చూసుకోండి 53 కాబట్టి ఒకటి యాడ్ చేస్తున్నాం. 54 కాదు, 55 కాదు. కాబట్టి 15కి ఒకటి యాడ్ చేసాం అనుకోండి 16 రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు అంటే దీర్ఘచతురస్రానికి సంబంధించి రెక్టాంగిల్ కి సంబంధించి దీర్ఘచతురస్రం యొక్క కర్ణం డైగోనల్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు అంటే 18 ఇచ్చాడు. అండ్ అదే విధంగా ఏమి ఇచ్చాడు అంటే కర్ణం ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, వైశాల్యం కూడా ఇవ్వడం జరిగింది. వైశాల్యం 126 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి పెరిమీటర్ చుట్టూ కొలత కనుక్కోమంటున్నాడు. సో కనుక్కుందాం చూడండి. దీర్ఘచతురస్రాన్ని నేను గీస్తున్నాను. సో దీర్ఘచతురస్రం యొక్క కర్ణం ఇవ్వడం జరిగింది. డైగోనల్ ఇచ్చాడు ఎంత అంటే 18 అని చెప్పేసి. సో డైగోనల్ యొక్క ఫార్ములా మనకి తెలుసు, √L² + b² కాబట్టి √L² + b² = 18 అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. మళ్ళీ ఏమి ఇచ్చాడంటే LB, ఇదేంటంటే మన ఏరియా ఇవ్వడం జరిగింది. వైశాల్యం ఇచ్చాడు 126 అని చెప్పేసి. ఏం కనుక్కోమంటున్నాడు? పెరిమీటర్. పెరిమీటర్ కి ఫార్ములా 2/L + b అని చెప్పేసి మనకి తెలుసు. సో ఇప్పుడు చూసుకోండి, ఇది రావాలంటే ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే మనకి రూట్ తొలగిపోతుంది కాబట్టి స్క్వేర్ చేస్తున్నాను, ఇరువైపులా వర్గం చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తే ఇక్కడనేమో రూట్ అనేది తొలగిపోతుంది, ఇక్కడనేమో 18² కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ L² + b² ఎంత కావడం జరుగుతుందంటే 18² అంటే 324 కావడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, మనకి ఇక్కడ L² + b² ఉంది, ఆ తర్వాత LB ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆటోమేటిక్ గా L + b రాయొచ్చా? L + b² ఫార్ములా రాస్తే ఆటోమేటిక్ గా L + b వస్తుంది మనకి. సో ఇప్పుడు చూసుకోండి, L + b² = L² + b² + 2ab కాబట్టి +2ab రాస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి L + b². సో ఇప్పుడు చూసుకోండి L² + b² ఎంత ఇచ్చాడు? 324 కాబట్టి 324. ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 2కి 2. ఆ తర్వాత ఇక్కడ AB ఇది LB LB ఎంత ఇచ్చాడు? 126 కాబట్టి 126 రాసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఎంత కావడం జరుగుతుందంటే 324 + 252 అంటే మనకి ఎంత కావడం జరుగుతుందంటే ఇక్కడ వచ్చేసరికి 6 కావడం జరుగుతుంది, ఇక్కడ 7, ఇక్కడ 576 కావడం జరుగుతుంది. ఇప్పుడు L + b² ఏంటంటే 576. ఇప్పుడు L + b² నేను ఏం రాస్తున్నాను అంటే 576 అంటే మనకి తెలుసు 24² కాబట్టి 24² రాస్తున్నాను. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు L + b ఎంత రావడం జరిగిందంటే 24 రావడం జరిగింది. మనకి ఏం కావాలా? చుట్టుకొలత ఫార్ములా 2/L + b కాబట్టి 2/L + b = 2/L + b = 24 కాబట్టి 24 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి 48 రావడం జరుగుతుంది. ఇది మన ఆన్సర్. చూసుకోండి, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. కాకపోతే లెంత్ ప్రాసెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని లెంత్ గానే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఏ అనే వ్యక్తి ఒక వైపు 25 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. బి అనే వ్యక్తి అతనికి వ్యతిరేక దిశలో 35 km/h వేగంతో ప్రయాణిస్తున్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి 2.5 hours లో ఎంత దూరం ప్రయాణిస్తారు అని చెప్పేసి అడగడం జరిగింది. 2.5 hours లో ఎంత దూరం ప్రయాణిస్తారు, డిస్టెన్స్ అడగడం జరిగింది. దూరం అంటే డిస్టెన్స్ అడిగాడు. ఇప్పుడు చూసుకోండి 2.5 hours అంటే, సో చూసుకోండి ఒక వ్యక్తి వచ్చేసరికి 25, ఇంకొక వ్యక్తి వచ్చేసరికి 35. ఇప్పుడు చూసుకోండి 35. సో ఇప్పుడు చూసుకోండి ఇద్దరు కలిసి ఒక గంటలో ఎంత దూరం ప్రయాణిస్తారంటే 60 kilometers ప్రయాణిస్తారు. గంటకి 60 kilometers ప్రయాణిస్తారు. 2.5 hours అంటే ఇక్కడ చూసుకోండి 2.5 hours అంటే 2 × 4, 4 + 1 5 కాబట్టి 5/2 hours లో ఎంత ప్రయాణిస్తారని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి డిస్టెన్స్ ఈక్వల్ మనకు కావాలి కాబట్టి ఇది km/h. సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 30 రావడం జరుగుతుంది. 30 × 5 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అంటే 150 రావడం జరుగుతుంది. 150 kilometers అని చెప్పేసి చెప్పొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అనమాట. D = చూసుకోండి S × T అని చెప్పేసి తెలుసు. స్పీడ్ వచ్చేసరికి ఇద్దరు స్పీడ్ కలిపితే మనకి 60 km/h రావడం జరుగుతుంది. టైం వచ్చేసరికి చూడండి 5/2 hours అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చేస్తే మనకి 150 రావడం జరుగుతుంది. 150 kilometers అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం అడగడం జరిగిందంటే నెక్స్ట్ పండరి భద్రప్రసాద్ హర్ హర్ బోలే గత 3 రోజులుగా రిపీట్ అవుతున్న బిట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సీకెంట్ θ = ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 13/5 అని చెప్పేసి మనకి ఏం అడుగుతున్నాడు అంటే 1 + tan θ వాల్యూ అడుగుతున్నాడు. 1 + tan θ = వాట్ అని చెప్పేసి అడుగుతున్నారు. నేను చెప్పకపోయినా పర్లేదు, చేసుకుంటారు, బట్ చెప్తున్నాను చూడండి. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా వచ్చినట్లయితే డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే, సో చూసుకోండి లంబకోణ త్రిభుజాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి పండరి భద్ర ప్రసాద్ హర్ బోలే చూసుకోండి రాసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి sin θ, ఇది cos θ, ఇది tan θ. మనకి సీకెంట్ θ ఇచ్చాడు. సీకెంట్ అనేది కాస్ కి ఆపోజిట్ లో ఉంటది అనమాట. కాస్ కి ఆపోజిట్ లో అంటే h/b కాబట్టి h/b అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఎందుకోసం అంటే కాస్ కి ఆపోజిట్ లో ఉండేది కాబట్టి కాస్ b/h అయితే ఇది h/b కావడం జరుగుతుంది. h/b = ఏమి ఇచ్చాడు అంటే 13/5 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూసుకోండి ఇది 13 అయితే ఇది 5 కావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ గా 12 కావడం జరుగుతుంది. ఎందుకంటే చూసుకోండి కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ అనే ఫార్ములా ఎందుకు అప్లై చేస్తున్నాం అంటే లంబకోణ త్రిభుజం ఉంది కాబట్టి. సో కర్ణం వచ్చేసరికి మనకి 13 ఇచ్చాడు కాబట్టి 13² అంటే 169. ఒక భుజం ఇచ్చాడు ఎంత అని చెప్పేసి భుజం ఎంత ఇచ్చాడు అంటే 5 కాబట్టి 5² అంటే
25. ఇంకో భుజం ఇవ్వలేదు కాబట్టి భుజము స్క్వేర్. ఇప్పుడు చేస్తే మనకి 144 ఈక్వల్ టు భుజము స్క్వేర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు 12 ఈక్వల్ టు భుజం కావడం జరుగుతుంది కాబట్టి డైరెక్ట్ రాశాను నేను. ట్రిప్లెట్స్ అనేవి గుర్తుంచుకోండి అని చెప్పాను. 1 ప్లస్ tan θ 1 ప్లస్ tan θ ఈక్వల్ టు ఏం రావడం జరుగుతుందంటే 1 ప్లస్ tan ఈక్వల్ టు p/b కాబట్టి p వచ్చేసరికి 12 ఇచ్చాడు కాబట్టి 12 రాసుకుంటున్నాను. ఆ తర్వాత b అంటే బేస్ ఎంత ఇచ్చాడు 5 కాబట్టి 5 రాసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకోండి 5 ప్లస్ 12/5 అంటే ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 17/5 రావడం జరుగుతుంది. ఇదే మన ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి రీజన్ కి సంబంధించినవి డిస్కస్ చేద్దాం మనం. 8, 9, 72 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు అంటే 7, 9 ఈక్వల్ టు 63 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు అంటే 11, 32 ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఏమీ లేదు ఇక్కడ 8 into 9 అంటే 72 వచ్చింది. 7 into 9 అంటే 63 వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. చేసుకోండి. 11 into 2 అంటే ఇక్కడ 2 ఆ తర్వాత ఇక్కడ 2 అనమాట. 33 ప్లస్ 2 అంటే 35. ఇక్కడ డైరెక్ట్ 352 అని చెప్పేసి రాసేసుకోండి. వెరీ సింపుల్. ఈ కౌంటింగ్ ఫిగర్ కూడా స్టార్ట్ అయిపోయింది. కౌంటింగ్ ఫిగర్ నుంచి మనకి ఏం అడిగాడు అంటే సో ఇక్కడ చూసుకోండి ఈ రోజు ఏం అడిగాడు అంటే కౌంటింగ్ ఫిగర్ లో రెక్టాంగిల్ అడగడం జరిగింది. సో చూసుకోండి 1 అండ్ ఆ తర్వాత 2 అండ్ ఆ తర్వాత 3, 4 అయితే అడగడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఇక్కడ 1 ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. దీనిలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి అని చెప్పేసి అడగడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి దీర్ఘ చతురస్రాలు అంటే తెలుసు మనకి. సో అడ్డు వరుసల మొత్తము నిలువు వరుసల మొత్తము చేస్తే మనకి ఏం రావడం జరుగుతుంది అంటే దీర్ఘ చతురస్రం రావడం జరుగుతుంది. సో ఇక్కడ 1, 2, 3 కాబట్టి 1 + 2 + 3 అనమాట. 1 + 2 + 3 ఆ తర్వాత ఇంటూ ఆ తర్వాత ఇక్కడ చూసుకోండి 1, 2, 3, 4 ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎంత రావడం జరుగుతుంది అంటే 10 రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 1 + 2 + 3 + 4 ఇప్పుడు చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి 6 ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి 10. ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే 60 దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్. సో చూడండి ప్రతి ఒక్కరు ఛానల్ ని లైక్ చేయండి. లైక్ చేయట్లేదు అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. ఇది December 30కి సంబంధించిన షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అండ్ ఈ రోజు 9:30కి ఖచ్చితంగా క్లాస్ ఉంది. చూసుకోండి 9:30కి మిస్ అవ్వద్దు. వెరీ పాయింట్ అన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.